హాయ్ గాయ్స్, బడ్డీస్ ఇన్ ఇండియా అది ఒక మంచి చైనీస్ వాళ్ళది తెలుగులో ఇండియన్ కల్చర్ను మిక్స్ చేసి సినిమా తీస్తే ఎలా ఉంటుందని చెప్పి మంచి చాలా బాగా చూపించారు. అడ్వెంచరస్ కామెడీ ఫైట్స్తో. అసలు బేసిక్ స్టోరీ ఏంటంటే చైనీస్ బిజినెస్ మ్యాన్ డెత్తో స్టార్ట్ అవుతుంది స్టోరీ అంతా కూడా. అతని కొడుకు టాంగ్ సీన్ అనే పర్సన్ ఇండియాకి వచ్చి ఒక డాక్యుమెంట్ని అయితే వెతుకుతాడు. ఆ డాక్యుమెంట్ తీసుకొని మనోడు ఎటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ఫైట్స్, కామెడీ, అడ్వెంచర్స్లో ఇరుక్కుంటాడు. చివరికి తన గోల్ని తన రీచ్ అవుతాడా లేదా అనేది ఈ సినిమా బేసిక్ స్టోరీ. ఇంకా సినిమా అంతా కూడా అడ్వెంచరస్ తెలుగు కల్చర్ని కానీ, ఆ తెలుగు లొకేషన్స్ కానీ, తాజ్మహల్ కానీ, డిజర్ట్ కానీ, టెంపుల్స్ కానీ, తెలుగు అడ్వెంచరస్ విజువల్స్ కానీ, ఆ ఫెస్టివల్స్ కానీ చాలా బాగా క్యాప్చర్ చేసి చూపించారని చెప్పాలి. ఓవరాల్గా అయితే ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ అడ్వెంచరస్ అండ్ కామెడీగా ఉంటుంది. ఫన్ అండ్ అడ్వెంచరస్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ సినిమాకి మస్ట్ వాచ్ అని చెప్తాను. కాకపోతే లాజిక్లు, మ్యాజిక్లు ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం ప్రిడిక్టబుల్గా, కొంచెం ఓవర్ ద టాప్ ఆఫ్ ద కామెడీ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ కామెడీ కొంచెం లాజిక్ లేని ప్లేసెస్ చాలా ఉంటుంది. బట్ ఓవరాల్గా ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ ఇక్కడ ఇస్తున్నాను. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్, షేర్, కామెంట్ అన్నీ కొట్టేసండి. థ్యాంక్ యూ.